యేసు ప్రభువు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. అంటే మనం ఎలా బతకమంటున్నాడు ఆయన? అధికారం కలిగిన వారిగా బతకని అంటున్నాడు కానీ డబ్బు కలిగిన వారిగా బతకమని చెప్పట్లే. కానీ మనం డబ్బు కలిగిన వారిగా బతకడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం, అధికారం కలిగిన వారిగా బతకడానికి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. చెబుతుంది ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చాడు, రోగుల మీద అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో నువ్వు గుర్తించకపోతే, దేవుడు ఎలాంటి అధికారాన్ని నీకు ఇచ్చాడో నీకు అర్థం కాకపోతే, అర్థం కాని నీ జీవితం ద్వారా ఆ అధికారము మేనిఫెస్ట్ అవునప్పుడు ఆ దేవుని నామము యొక్క కీర్తి ఎలా ప్రసిద్ధి చెందుతుంది? దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కానీ డబ్బునివ్వలేదు. ఎందుకంటే డబ్బు చేయలేని ఎన్నో కార్యాలని అధికారం చేయగలుగుతుంది. దేవుని బిడ్డలారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని గుర్తించలేనంతసేపు దేవుని నామము ప్రసిద్ధి చెందదు.